హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హే బ్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీమార్ట్కి వెళ్దామా? నాకు 2 days నుంచి హెవీ కాఫ్, కోల్డ్, ఫీవర్ అనమాట. సో అందుకే ఈరోజు లీవ్ పెట్టేసి ఆఫీస్కి. ఫీవర్ వచ్చినా కూడా రెస్టే లేదు నాకు అసలు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి అండ్ వీమార్ట్కి గ్రాసరీస్ కానీ వచ్చేసాను. చిన్నప్పుడు నాన్నని చూసేదాన్ని, ఎంత ఫీవర్ వచ్చినా మార్నింగ్ లేసి వర్క్కి వెళ్ళిపోయేవాడు. ఈరోజు నాకు అదే ఎక్స్పీరియన్స్ అయింది. అసలు నిలబడడానికి కూడా ఓపిక లేదు. బట్ లీవ్ తీసుకున్నా కూడా గ్రాసరీస్ అంటూ, హాస్పిటల్ అంటూ, వెజిటబుల్స్ అంటూ డే అంతా హాఫ్ డే ఇక్కడే గడిచిపోయింది. నాకైతే గ్రాసరీస్ మీద జీరో నాలెడ్జ్. ఏదో అవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. రేటు చూస్తే బాబోయ్, అందుకే అప్పుడప్పుడన్నా వచ్చి ఏమేమి ఉంటాయి ఇంట్లో, ఎంత కాస్ట్ ఉంటాయని చూసి కొనాలి. పల్లీలో రేట్ చూసాక నాకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీడియో షూట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అలా అయితే వీడియో షూట్ చేసుకుంటానని పర్మిషన్ అడిగాను. వాళ్ళు వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూపిమన్నారు. అండ్ యాజ్ యూజువల్ చూపించేసాను. వాళ్ళు ఓకే. సో అలా విమాన్లోకి వచ్చేసి వీడియో తీయడం స్టార్ట్ చేసాను. నేను ఎప్పుడు విమార్ట్కి వచ్చినా మా అక్క వాళ్ళతో అయితే వస్తాను. తను షాప్ చేసేటప్పుడు చూసేదన్నమాట, ఏవి ఎంతలో తీసుకోవాలి, ఎక్కువ కాస్ట్ పెట్టకుండా అని. సో అలా కొంచెం నాలెడ్జ్తో అయితే ఏదో అలా షాప్ చేసేసి అలా నాకు కావాల్సినవన్నీ తీసేసుకొని బిల్లింగ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ నిన్న పోస్ట్ చేసిన దానికైతే నాకు 25K వ్యూస్ అండ్ ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చాలా మంది కామెంట్స్ లో మాది నంద్యాల, మాది మహానంది అని పెడుతున్నారు. నాది కూడా లోకల్ నంద్యాలేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం యూట్యూబ్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా బిల్లింగ్ అమౌంట్ ఫోన్పే కొట్టేసి ఆమె బిల్ ఇస్తుంటే వెయిట్ చేశాను అనమాట. మా అమ్మ ఉండే ఇంటికాడ నుంచి కట్టల బ్యాగ్ తీసుకుపోయేది. నేను కాబట్టి స్టైల్గా వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే వేసుకొని వెళ్ళి బయలుదేరి. అలా వాళ్ళు ఇచ్చిన బిల్ ఈ తాత దగ్గర సీల్ వేయించుకున్నాను అనమాట. ఎందుకో నాకు కూడా అంత ఐడియా లేదు. సో అలా సీల్ వేయించుకొని బయటకు వచ్చేసాను అనమాట. పర్లేదు, నేను కూడా బాగానే షాప్ చేస్తా అనిపించింది ఈరోజు గ్రాసరీ. సో అలా ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ ఏదో శిల్ప ఆట దగ్గర వర్కింగ్ జరుగుతుంది. మీకేమన్నా ఐడియా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ వెదర్ లో నాకు ఎందుకో కంకి తినాలని క్రేవింగ్స్ అయిందనమాట. సో అలా 2 అయితే తీసేసుకున్నాను. మీరు కూడా కొనాలనుకుంటే ఎవరి దగ్గర కొనండి. ఓకే గాయ్స్, ఇవాళ బ్లాగ్ ఇంతే. బాయ్.